నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ నాయకురాలు బాడీ షేమింగ్ కు పాల్పడ్డారు. రోహిత్ శర్మను కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. 17 బంతుల్లో 15 పరుగులు మాత్రమే తీశారు. దీనిపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి షమా మహమ్మద్ ఎక్స్లో ఓ పోస్టు చేశారు. క్రీడాకారుడిగా రోహిత్ శర్మ ఫిట్గా లేడని, బరువు తగ్గాలి, అంతేకాదు గత కెప్టెన్లతో పోలిస్తే అత్యంత ఆకట్టుకోని సారథి ఇతడే అంటూ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై భారత క్రికెట్ జట్టు అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక భారతీయ జనతా పార్టీ నాయకులు ఆమెను తప్పుబట్టారు. ఈ వ్యాఖ్యలు సిగ్గుచెటని, భారత క్రికెట్ కెప్టెన్ను కాంగ్రెస్ నేతలు వదలట్లేదన్నారు. రాజకీయాల్లో విఫలమైన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇప్పుడు క్రికెట్ ఆడాలని కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారేమోనని కౌంటర్లు చేశారు. రాహుల్ గాంధీ కెప్టెన్సీలో కాంగ్రెస్ 90% ఎన్నికల్లో ఓడిపోయింది. ఢిల్లీ ఎన్నికల్లో డకౌట్ అయ్యారని బీజేపీ నేత షేజాద్ పునావాలా అన్నారు. టీ20 ప్రపంచ కప్ తెచ్చిన వ్యక్తి కంటే ఇదే వారికి ఆకట్టుకునే అంశమేమో అని ప్రశ్నించారు. భారతీయ సంస్థలు, భారత సాయుధ దళాలను వ్యతిరేకించే ఆ పార్టీ ఇప్పుడు క్రీడాకారులపైన విమర్శలు గుప్పిస్తోందని, కాంగ్రెస్ విద్వేష కేంద్రాన్ని నడుపుతోందని బీజేపీ నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆమె వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని అంటోంది. క్షమా చేసిన వ్యాఖ్యలు పార్టీ వైఖరిని ప్రతిబింబించవని, ఆ పోస్టును సామాజిక మాధ్యమాల నుంచి తొలగించాలని ఆమెను ఆదేశించామన్నారు. దేశ క్రీడాకారులను తమ పార్టీ అత్యున్నతంగా గౌరవిస్తుందని, వారి ప్రతిష్టను దెబ్బతీసేలా ఎలాంటి ప్రకటనలను మేము ఆమోదించబోమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పవన్ ఖేడా తెలిపారు. షమా మహమ్మద్ చేసిన వ్యాఖ్యలపై బీసీసీఐ ఘాటు స్పందించింది. ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు దురదృష్టకరమని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అన్నారు. ఒక బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరమని, కీలకమైన ఐసీసీ టోర్నీ మధ్యలో ఇలాంటి వ్యాఖ్యలు జట్టుపై చాలా ప్రభావం చూపిస్తున్నాయన్నారు. వ్యక్తిగతంగా కానీ జట్టు పరంగా కానీ ఇలాంటివి వాళ్ళ మనోస్థైర్యాన్ని దెబ్బతీయొచ్చని అన్నారు. భారత క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ తనదైన శైలిలో స్పందించారు. క్రికెట్కు నాజూకైన ఆకృతి ఒక్కటే అవసరం లేదని, నాణ్యమైన ఆట తీరు కావాలన్నారు. స్లిమ్గా ఉండే వాళ్ళే కావాలనుకుంటే ఫ్యాషన్ షోలకు వెళ్ళాలన్నారు. క్రికెట్లో బాడీ సైజుతో అవసరం లేదు, మానసికంగా ఎంత బలంగా ఉన్నామన్నదే ముఖ్యం. ఇక్కడ బ్యాటింగ్ చేయడం ముఖ్యం, పరుగులు రాబట్టడం కీలకం. ఇక మిగతావన్నీ పక్కన పెట్టాలి. గతంలో కూడా సర్ఫరాజ్ ఖాన్పై ఇలాంటి కామెంట్సే వచ్చినప్పుడు తాను చెప్పానన్నారు. స్లిమ్గా ఉండేవాళ్ళు కావాలంటే మోడల్స్ను ఎంపిక చేసుకోవాలని, సర్ఫరాజ్ టెస్టుల్లో భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా 3 హాఫ్ సెంచరీలు చేశాడని గవాస్కర్ గుర్తు చేశారు.